మద్యం తాగి ఒక వ్యక్తి ఇష్టాసారంగా నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే 19 మంది ప్రాణాలు కోల్పోయారంటూ చర్చ జరుగుతున్న సందర్భంలో సిపి సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఒకరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను తీసిందంటూ ఆయన అన్నారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు పొట్టను పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ సజ్జనార్ వ్యాఖ్యానించారు. శివశంకర్ ఎర్రిస్వామి తప్పిదం వల్ల ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయన్నారు. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. సమాజంలో ఉండే ఇలాంటి టెర్రరిస్టులతో అప్రమత్తంగా ఉండండి. స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వండి. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీస్తారు అంటూ సజ్జనార్ సూచిస్తున్నారు. ఇక్కడ 2 కోణాలు. ఒకటి, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కేవలం తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు సైతం హాని చేకూరుస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏకంగా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఆ మత్తులో జోగుతూ ఇష్టానుసారంగా బైక్ నడపడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. మరోవైపు సజ్జనార్ రియాక్షన్ కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. సజ్జనార్ మరొకసారి బాధ్యతలు చేపట్టగానే ఆయన చెప్పిన మాట ఒక్కటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం. వాళ్ళ ప్రాణాలే కాదు ఇతర ప్రాణాలు కూడా తీస్తారు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఎలాగైతే ఇతరుల ప్రాణాలకు ముప్పో, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు తీయడంతో పాటు ఇతరుల ప్రాణాలు తీయడం, ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేస్తారు. వాళ్ళు టెర్రరిస్టులకు ఏమాత్రం తక్కువ కాదు, జాగ్రత్తగా ఉండండి, అలాంటి వాళ్ళ విషయాల్లో కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మరొకసారి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ముందు కఠిన చర్యలు ఉండబోతున్నాయనడానికి ఇది ఒక సంకేతంగా ఉంటుంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అలాగే కొనసాగుతోంది. నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలు తీస్తున్న వాళ్ళ సంఖ్య అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు దానికి మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి ఉదాహరణ ఇది. నిజం చెప్పాలంటే 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల. మరోవైపు సజ్జనార్ చేసినటువంటి ఒక ట్వీట్ మనం చూస్తున్నాం, మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. డ్రంక్ డ్రైవర్స్ ఆర్ టెర్రరిస్ట్ అండ్ దేర్ యాక్షన్స్ ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్ ఆన్ అవర్ రోడ్స్. టెర్రరిస్టుల కంటే వాళ్ళు చేసే పనులు ఏమాత్రం తక్కువ కాదు అంటూ ఆయన చెప్తున్నారు. ద హార్ఫిక్ కర్నూల్ బస్ యాక్సిడెంట్ విచ్ క్లెయిమ్డ్ ద లైఫ్స్ ఆఫ్ 20 innocent people was not an accident in the trust sense. It was a preventable massacre. నిజంగా అక్కడ జరిగినటువంటి దారుణం, దాన్ని ముందే మనం కొంచెం జాగ్రత్త పడితే, ఇలాంటి వాళ్ళు కనుక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకపోతే చాలామంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళం అంటున్నారు. కాజ్డ్ బై ఎ రెక్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆఫ్ అన్ ఇంటాక్సికేటెడ్ బైకర్. ఒక బైకర్ నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే ఇంత దారుణానికి అతను ఇంత దారుణానికి పాల్పడ్డాడు. చివరికి అతను ఇలా బైక్ డ్రైవ్ చేసి అంటూ చెప్తున్నారు. దిస్ వాజ్ నాట్ ఎ రోడ్ మ్యాషప్ బట్ ఎ క్రిమినల్ యాక్ట్ ఆఫ్ ఏ నెగ్లిజెన్స్ దట్ annihilated entire families within seconds. The biker, identified as B. Shivashankar, was under the influence of alcohol. CCTV footage shows him refulfilling his motorbike at 2:24 a.m. minutes before he lost control and caused the devastating collision at 2:39 a.m. His decision to drive drunk turned a moment of arrogance into a tragedy of unimaginable scale. I stand firmly by my statement that drunk drivers are terrorists in every sense. They destroy lives, families, and future. Such acts will never be tolerated. Antu ఆయన చెప్తున్నారు. And in Hyderabad, we are adopting a zero tolerance stance against drunk drivers. Every single person caught driving under the influence will face the full force of law అంటూ ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇది కేవలం ఒక స్టేట్మెంట్గా మనం చూడలేం.
ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పర్ఫెక్ట్ యాక్ట్, ఏ స్ట్రాంగ్ యాక్ట్. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ముందు ముందు పోలీసుల వైఖరి ఏ విధంగా ఉండబోతోంది, ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది అనడానికి ఈ ట్వీట్ మరొక వార్నింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళ విషయంలో చాలా హార్ష్గా ఉండబోతున్నారు పోలీసులు. జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు, మందు తాగి డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందులాగా ఏదో దొరుకుతాం, ఎవరో ఒకరితో ఫోన్లు చేపిస్తాం, లేకపోతే ఎవరో ఒకళ్ళకి ఎంతో కొంత ముట్ట చెబుదాం, లేకపోతే కొంత ఫైన్ కట్టేస్తాం, మహా అయితే కోర్టుకు వెళ్తాం, కొంచెం ఫైన్ కట్టేసి వచ్చేస్తాం. ఇవన్నీ కుదరవు. ఇక ముందు ముందు మీ తాట తీస్తారు పోలీసులు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. డ్రింక్ చేసి డ్రైవ్ చేసేవాళ్ళు ఒకప్పుడులాగా లేదు పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. టెర్రరిస్టులతో సమానంగా మిమ్మల్ని చూడబోతున్నారు. టెర్రరిస్టులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసు కదా దొరికిన తర్వాత. సో ఆల్మోస్ట్ మీకు లా పరంగా కూడా అలాంటి ట్రీట్మెంటే ఉండబోతోంది. ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఉండబోతున్నాయి. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు పోలీసులు. దొరుకుతాం, చలాన్ కట్టేస్తాం, ఫైన్లు కట్టేస్తాం, బైక్ తీసుకెళ్ళిపోతే తర్వాత తెచ్చుకుంటాం, కారు తీసుకెళ్ళిపోతే తర్వాత తెచ్చుకుంటాం అంటే కుదరదు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా, ఇక మీ పని అయిపోయింది. మీ కారు మీకు రాదు, మీ బైక్ మీకు రాదు, మీకు లైసెన్స్ ఉండదు, ఇంకొకసారి మీరు డ్రైవ్ చేయలేరు రోడ్ల మీద. గుర్తుపెట్టుకోండి. సజ్జనార్ ఇస్తున్నటువంటి వార్నింగ్ ఇది. ఆయన మళ్ళీ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన క్లియర్గా ఒకటే చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులు. ఎలాగైతే టెర్రరిస్టులు ఇతర ప్రాణాలు తీస్తారో అలాగే తాగి నడిపే వాళ్ళు కూడా, వాహనాలు నడిపే వాళ్ళు కూడా ఇతరుల ప్రాణాలకి అంతే డేంజర్, అలాగే ఇతరుల కుటుంబాలకు అంతే డేంజర్. మేము వీళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉండబోతున్నాం అంటున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన ఖచ్చితంగా మరింత స్ట్రాంగ్గా ఈ విషయంలో మూవ్ అవ్వబోతున్నారు. డిపార్ట్మెంట్ ఈ విషయంలో మరింత స్ట్రాంగ్గా ఉండబోతుంది అనడానికి ఈ స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఆయన క్లియర్గా చెప్తున్నారు, లా పరంగా చట్టపరంగా చాలా కఠినంగా ఉండబోతున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడున్న దానికంటే మున్ముందు మరింత కఠినంగా ఉండబోతున్నారు. ఇది మాత్రం క్లియర్. శిల్ప జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. శిల్ప, సజ్జనార్ వ్యాఖ్యలు చూస్తే ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ పని అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇక ఈసారి ఒక్కసారి దొరికితే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉండదు అనేది క్లియర్గా అర్థం అవుతుంది. సో డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? గతంలో సజ్జనార్ ఉన్న సమయంలో కూడా మనం చూసాం, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీస్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి యాక్షన్ ఉందో మనం చూసాం. ఆయన ఎలా బిహేవ్ చేసేవాళ్ళో మనం చూసాం, ఎలాంటి యాక్షన్ తీసుకునేవాళ్ళో మనం చూసాం. ఇప్పుడు మరొక